అమ్మ చేసే ప్రతి పని మన ఆనందం కోసమే. మన ఆనందంలోనే తన సంతోషాన్ని చూసుకుంటుంది. అదే అమ్మ గొప్పతనం. తల్లిదండ్రుల కోసం ఏదైనా వదులుకోవచ్చు, కానీ వేటి కోసమో తల్లిదండ్రులను వదిలిపెట్టకూడదు. ధైర్యం, పట్టుదల, ఆత్మవిశ్వాసం ఈ మూడింటితోనే చాలామంది సామాన్యులు నాయకులయ్యారు. ఆశ మనిషిని బ్రతికిస్తుంది. ఇష్టం మనతో ఏదైనా చేయిస్తుంది, కానీ అవసరం మనిషికి అన్నీ నేర్పిస్తుంది. విజయం సాధించాలి అంటే మొదట చేయాల్సిన పని, చేసే పనిని ప్రేమించడమే. గొప్పలు చెప్పుకోవడానికి, గొప్పగా చెప్పుకోవడానికి చాలా తేడా ఉంది. మన పనులు మనమే చెప్పుకుంటే గొప్పలు చెప్పుకోవడం అంటారు. మన పనిని నలుగురు మెచ్చుకుంటే గొప్పగా చెప్పుకోవడం అంటారు. మౌనాన్ని గానం చేయడం అంటే గొప్ప రాగాన్ని ఆలపించడమే. గొప్పలు చెప్పుకోవడం మొదలయ్యాక మెప్పులే రుచిస్తాయి, నిజాలు చేదు అవుతాయి. గెలిచామని గొప్పలు చెప్పుకోకూడదు, ఓడిపోయామని కారణాలు వెతుక్కోకూడదు. బుద్ధి తక్కువవాడు ఎప్పుడూ గొప్పలు చెప్పుకుంటాడు. మరి బుద్ధి గలవాడు అనవసరంగా మాట్లాడడు. కంచు మోగినట్లుగా బంగారం మోగదు కదా. బాధలను ఓర్చుకుంటూ, బాధ్యతలను నెరవేర్చుతూ, బయటికి ఎప్పుడూ నవ్వుతూ బ్రతికే గొప్ప జీవన నటుడు మధ్యతరగతి మనిషి. గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు చదవాలి. వారి ఆలోచనల నుండి స్ఫూర్తి పొందుతూ ఉండాలి. అప్పుడే వారి లక్షణాలు మనకు వస్తాయి. ఎదుటి వ్యక్తి ఎవరైనా సరే, ఎంత గొప్ప మాటలు చెప్పినా సరే, నీ అనుభవానికి రానంత వరకు ఆ వ్యక్తిని, ఆ మాటలను నమ్మవద్దు. ఆలోచించి తీసుకున్న నిర్ణయం, కష్టపడి తెచ్చుకున్న అవకాశం, ఓటమి తర్వాత వచ్చే అనుభవం, గొప్ప వ్యక్తిత్వం వల్ల వచ్చే అభిమానం వృధాగా పోవు. అబద్ధాలతో, మోసాలతో కీర్తి ప్రతిష్టలను ఎంత గొప్పగా నిర్మించుకున్నా అవి కుప్పకూలిపోవడానికి ఒక్క నిజం చాలు. అందుకే కష్టమైనా సరే నీతిగా బ్రతకడమే మనిషికి ఉత్తమ మార్గం. లక్ష్యం కోసం కనే కలలు కమ్మనివే, కానీ చేరుకునే మార్గంలో ముళ్ళుంటాయి. భయపడి ఆగిపోతే జీవితం ఎడారి, దాటి వెళ్ళగలిగితే జీవితం పూలవనం అవుతుంది. నీ జీవితంలో కష్టకాలం వచ్చిందంటే నీ ఎదుగుదలకు సమయం ఆసన్నమైందని అర్థం. నవ్వడం, నవ్వించడం అలవాటు అయితే జీవితంలోని ఒడిదుడుకులు నిన్ను ఏమీ చేయలేవు. ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే, ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది. జీవితంలో ఎదగాలి అనుకుంటే ఒదిగి ఉండడం నేర్చుకోవాలి. గెలవాలి అంటే ఓటమిని ఒప్పుకోవడం నేర్చుకోవాలి. సర్దుబాటు లేనిదే జీవితంలో ఏది సంపూర్ణం కాదు. జీవితం ఒక యుద్ధభూమి. పోరాడితే గెలిచే అవకాశం ఉంటుంది. ఊరికే నిల్చుంటే ఓటమి తప్పదు. నీతో అవసరం ఉందంటే నిన్ను ప్రశంసిస్తూ, నీతో అవసరం లేదంటే నిన్ను విమర్శిస్తూ ఉండే మనుషులను నీ జీవితంలో ఎప్పటికీ నమ్మకు. గుర్తుంచుకోండి, ఆహారంలో క్యారెట్లను తీసుకోండి. ఇది కాలేయంలో కొవ్వులు పేరుకోకుండా ఉపయోగపడుతుంది. మన దగ్గర ఏముంది అనే ఆలోచన కన్నా మన కోసం ఎవరున్నారు అనే ఆలోచన నిజంగా మనసులో ఉన్న కష్టాలను మర్చిపోయేలా చేస్తుంది. నీవు చీకటిలో ఉన్నప్పుడు నీ వద్దకు దీపంతో వచ్చిన వారిని నీవు జీవితాంతం మరవకు. మనకంటూ ఎవరు ఉన్నా లేకున్నా భగవంతుడు ఉన్నాడు అనే నమ్మకంతో ఏదైనా ప్రయత్నం చేయి. అంతా మంచే జరుగుతుంది. ఆడదానికి మగాడి మీద ఇష్టం పోయాక కారణం చెప్పకుండానే మాట్లాడడం మానేస్తుంది. ఆ విషయాన్ని మగాడే అర్థం చేసుకోవాలి.